ఆడే. ఏరా చిల్లర పనులు చిన్న అబ్బాయి, నువ్వు బాబుతో వచ్చావేంటి? సార్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఏమ్మా నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇదేనా? అవును. ఇరికించేసింది. నువ్వు మీ ఆవిడని కొట్టావా? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ, దీని అంతటికే కారణం తనే. కోపం వస్తే తిడుతోంది, తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడిని కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది. మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట. వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేయి చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది. దీని అంతటికి కారణం వీడేనని చెప్పు, నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా. లేదు మా గొడవలకి వీడికేం సంబంధం లేదని అంటావా చెప్పు, వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా. చెయ్యి తీసాడేంటి? సార్ మొగుడు పెళ్ళాలన్నాక గొడవపడ్డం మామూలే. అందులో మూడో వ్యక్తి దూరడం తప్పే కదా సార్? తప్పే కదా. నువ్వు చేసిన తప్పే బ్రదర్. నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను. సార్ రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్. ఏమ్మా మీ ఆయన ఒప్పుకున్నాడుగా, వదిలేయమంటావా? అదే కుదరదు. ఏమనుకుంటున్నారు? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఒక రోజున్న స్టేషన్ లో ఉంటే భయం వస్తుంది. ఒకవేళ కేసు మీరు తీసుకోనంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వీడికి ఇదేరా కరెక్ట్. పొగరే నీకు. తమ్ముడు మీ ఆవిడ చాలా కోపంగా ఉంది, నిన్ను లోపలేయటం తప్ప ఏరే మార్గం లేదు. ఎస్ఐ సార్ బాబుని 1వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి. సార్ మా ఫ్రెండ్ని జాగ్రత్త చూసుకోండి. రేయ్, పోన్లేండి. నువ్వెక్కడ పోతావ్? ఆగు. ఆడు మేసం తీసేశాడు, ఇక మనం షర్ట్ తీసేయడమే బెటర్. ఎందుకు నా షర్ట్ తీసేస్తున్నావు? మీరు మీసం తీసేశారంటే నాకు షర్ట్ చిరిగిపోద్దని తెలుసు, అందుకే నేనే తీసేశా. లేసాడు. భయపడకురా, ఉండు. సార్ ఇంతకు ముందులో ఎవరిని కొట్టట్లేదు తమ్ముడు. ఎగిరి కొడితే తల తిరుగుతుంది, ఒంగోబెట్టి కొడితే నడుం పట్టేస్తుంది, కాలెత్తి కొడితే మోకాలు పట్టేస్తుంది, గట్టిగా ఓ మాట మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంకెలా కొట్టగలను? ఎస్ఐ అంతా నువ్వు చేసిన పాపం. తమ్ముడిని 2వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి సార్. ఏంట్రా ఇది? లోపల ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుందన్నారు, దెయ్యం ఉంది. సార్ సార్ లోపల సిల్వర్ కలర్ పెయింట్ వేసుకొని మీలాగే ఒక ఆయన ఉన్నాడు సార్. అది నేను కాదు తమ్ముడు, రోబో. రోబో ఎట్లా నేను కొట్టలేకపోతున్నాను కదా, అందుకని నా ప్రోగ్రామ్ అంతా దానికి లోడ్ చేసి పెట్టా. నువ్వేం కంగారు పడకు తమ్ముడు, నేను ఎలా అయితే కొట్టానో అదే విధంగా ఇంత కూడా తేడా రాదు. కానిస్టేబుల్ సార్. బాబును లోపల తీసుకెళ్ళండి అయ్యా. ఎస్ సార్. సార్ సార్ వెళ్ళు తమ్ముడు. అయ్యో వదలట్రా బాబు. అయ్యో దయచేసి వదలండి. ఆడు మామూలుగా కొడితేనే 10 రోజులు మంచాన పడ్డా, ఇప్పుడు ఈ రోబో కొడుతుంది. వెళ్ళవయ్యా, ఆ చికెన్ ఫైల్ పట్టరా. నమస్కారం సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారు సార్? ఓ ఫోన్ కొడితే మీ దగ్గరికి నేనే వచ్చేవాడిగా. నా అల్లుడిని అతని ఫ్రెండ్ని తీసుకొచ్చి లోపలేస్తే నేను రాకుండా ఇంకెవరు వస్తారయ్యా? తనేదో చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చింది, వెనక ముందు ఎవరున్నారో తెలుసుకోకలేదా? సార్ మీ అమ్మాయిల విషయం నాకు తెలియదు సార్, తను కూడా చెప్పలేదు సార్. లైరు సార్. ఆ ప్రొసీజర్ ఏంటో ఫినిష్ చేసిరండి. ఓకే సార్. అవును, మా అల్లుడు ఎక్కడ? కానిస్టేబుల్స్ బాబుని తీసుకురండి. వదలరా. హెల్ప్ చేస్తున్నారా? రాలుడు. సారీ బాబు, మా అల్లుడు అని ఒక్క మాట చెప్పుంటే నేను అప్పుడే వదిలేసి ఉండేవాళ్ళు. లోపల పెట్టించిందే నీ కూతురు మావయ్య. ఓ సారీ, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు నేను రాను మావయ్య. ప్లీజ్ నా కోసం రా. రాలుడు వదలడు. బ్రదర్ రా, హాస్పిటల్కి వెళ్దాం. తీరా చెయ్యి. నీ పెళ్ళం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదురా, కానీ నువ్వు పోలీసులకి అప్పచెప్పావు చూడు, లోపల బ్లడ్ మరిగిపోతుందిరా. ఇలా చూడు, ఇన్నాళ్ళు ఈ చిన్న అబ్బాయిలో ప్రేమ అభిమానాలనే చూసావు, ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా. ఇక మెదటి నువ్వేరా నాకు ద్రోహి, నేనే నీకు విరోధిని. గో
గో అవుట్ సైడ్ గో